పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు, ఇవి శాంతి ప్రదాత బోధలు. చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటి నుండి వెలుగునకు నడిపించే సోపానాలు. శాంతి సోపానాలు కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలు మీ వ్యక్తిగతమైన జీవితాన్ని లోతైన శ్రేష్టమైన దేవుడు కోరే భక్తిలోకి నడిపించాలని కోరి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాలు మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను. నేను కూడా అందుకే ప్రయాసపడుతూ ఉంటాను. మనం చేసే భక్తి ఆయనకు నిండైన కొలతగా మనం ఇవ్వలేకపోతే మన భక్తి వలన మనకు ఏమీ ప్రయోజనం ఉండదు. భక్తి అనేది ఈ లోకంలో మనం ఏవో సంపాదించుకోవటానికి కాదు, కానీ ఈ లోకోపరంగా మనకు వచ్చే బాధలు, కష్టాలు, సమస్యలు, వీటన్నిటి మధ్య ప్రార్థనతో వాటిని జయించడం, విశ్వాసంతో వాటిని గెలవడం మన జీవితానికి ఒక శ్రేష్టమైన ప్రణాళికగా మిగిలిపోతూ ఉంటుంది. మీకు గుర్తుంటే గడిచిన వారాల్లో జీవజలము అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు పాపుల కొరకే వచ్చాను అన్నారు. ఆ మాట మనకు ఎంతో ఆదరణ కదా. నేను నీతిమంతుల కొరకు వచ్చాను, బాగా భక్తి చేసేవాళ్ళ కొరకు వచ్చాను అంటే ఆయన దగ్గరికి వెళ్ళడానికి కానీ ఆయన పిలవటానికి కానీ మనకు అర్హత ఉండేది కాదు. నేను ప్రతిరోజు కూడా కన్నీటితో దేవుణ్ణి స్తుతించే విషయంలో ఒక ప్రాముఖ్యమైన విషయం పాపుల పట్ల ఆయన చూపించిన ప్రేమ. సమాజంలో త్రోసివేయబడిన వారి పట్ల, సమాజంలో ప్రేమకు కానీ గౌరవానికి కానీ నిరాకరింపబడిన వారి పట్ల ప్రభువారు చూపించిన అనంతమైన అఖండమైన ప్రేమ. ఈ సమరయ స్త్రీ చాలామంది రకరకాలుగా రకరకాల కోణాల్లో ఈమెని గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ నేను ఎప్పుడు మాట్లాడినా కూడా ఒక స్త్రీగా ఈమె బాధ, ఆమె హృదయం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. ప్రభువారు ఎంతో ప్రేమ, జాలి కురిపించారు ఈమె మీద. ఏ భక్తుడు కనీసం ఆయన శిష్యులతో కూడా మాట్లాడని గొప్ప విషయాలు ఈ స్త్రీతో మాట్లాడారు. తను తాను ఒక మెస్సయ్యగా ప్రత్యక్షపరుచుకున్న వ్యక్తుల్లో, ఇద్దరు వ్యక్తుల్లో ఈ స్త్రీ ఒకతే. రెండు, ఆయన బాగు చేసిన పుట్టు గుడ్డివాడైన ఒక వ్యక్తి. పేతురుకు కూడా శిష్యులతో ఒకరోజు ప్రభువారు నేనెవరని మీరు అనుకుంటున్నారు అని అడిగినప్పుడు రకరకాల సమాధానాలు వాళ్ళు చెప్పారు. అయితే పేతురు, నువ్వు దేవుని క్రీస్తువి, నీ దగ్గర నుంచి మేము ఎక్కడికి వెళ్తాం అని కొన్ని సందర్భాల్లో మాట్లాడినప్పుడు, పరలోకమందున్న నా తండ్రి నీకు తెలియపరిస్తేనే ఇది తెలిసింది పేతురు అన్నట్టుగా జవాబు చెప్పారు. కానీ ఆ గ్రుడ్డి వానికి బాగు చేసిన వ్యక్తికి, ఈ స్త్రీకి నీతో మాట్లాడుచున్న నేనే ఆ మెస్సయ్యాన్ని అన్నారు. నిజంగా ఆ మాట అన్నప్పుడు ఆమె గుండె వణికిపోయి ఉండి ఉంటుంది. ఆమె హృదయం ఆనందంతో పరవశమైపోయి ఉండి ఉంటుంది. ఆమె జీవితానికి ఒకే ఒక కోరిక పెట్టుకుంది, అది మెస్సియాని చూడాలి. మెస్సియా వచ్చినప్పుడు అన్నీ బోధిస్తాడు,
నా జీవితాన్ని బాగు చేస్తాడు అనుకున్నదేమో. అందుకే ప్రభు చాలా మైళ్ళు నడిచి ఈ సమరయుల దగ్గరికి వెళ్ళడానికి యూదులు ఇష్టపడరు. వారిని త్రోసివేసిన జనాంగంగా చూస్తూ ఉంటారు, అంటరాని జనాంగంగా చూస్తూ ఉంటారు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఆమె దగ్గరకు వెళ్ళి ఎన్నడూ తన శిష్యులతో కూడా చేయని ఒక సంభాషణ చేశారు. జీవ జలము. ఆ మాట వింటుంటేనే మన హృదయాల్లో ఆ జీవజలం ఏంటో నాకు కావాలి అనే ఒక తృష్ణ మనకు పుట్టకపోతే నమ్మకార్థ క్రైస్తవులుగానే ఉండిపోతాం. ప్రభు ఆమెతో మాట్లాడుతూ 10వ వచనంలో యోహాను సువార్త 4:10 నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయన్ని అడుగుదు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పాను. చాలా క్రొత్త మాటలు విన్నది. బైబిల్ మనం ఎప్పుడు చదివినా అది ప్రతి మాట చాలా కొత్తగా మన జీవితాలకు ఒక అర్థం ఇచ్చేదిగా, మన హృదయాన్ని తాకేదిగా, మన మనస్సును ఆకట్టుకునేదిగా, లేకపోతే ఒక న్యూస్ పేపర్ చదివినా స్పందిస్తారు కానీ బైబిల్ చదివినప్పుడు పెద్దగా చాలామంది స్పందించరు. నేను చాలా చోట్లకు మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కంపల్సరీగా ఈ ప్రశ్న అడుగుతూ ఉండేదాన్ని, మీకు న్యూస్ పేపర్ చదవటం ఆసక్తిగా ఉంటుందా, బైబిల్ చదవటం ఆసక్తిగా ఉంటుందా అని అడుగుతూ ఉండేదాన్ని. చాలామంది బైబిల్ చదవడం ఆసక్తి అనేవాళ్ళు, కొందరు న్యూస్ పేపరే ఆసక్తి అన్నట్టుగా అనేవాళ్ళు. అప్పుడు నేను ఇంకో ప్రశ్న అడిగేదాన్ని, న్యూస్ పేపర్లో విషయాలు ఇంట్లో చెప్పడానికి ఇష్టపడతారా, డిస్కస్ చేస్తారా, లేక బైబిల్లో మీరు చదివినవి మీ పిల్లలతో చర్చిస్తారా అని అడిగేదాన్ని. చాలామంది ఊళ్ళో ఏం జరిగాయి, లేక మన కుటుంబాల్లో ఏం జరిగాయి, మన చుట్టూ పరిస్థితుల్లో ఆ ఇంట్లో ఈ ఇంట్లో ఆ వీధిలో ఈ వీధిలో ఏం జరిగింది అంటే రోజు కాదనుకోండి, అప్పుడప్పుడు ఏదైనా ఒక విశిష్టమైనది జరిగితే, ఎవరైనా చనిపోతేనో, ఆత్మహత్య చేసుకుంటేనో, పెళ్ళైతేనో, లేక విద్యుత్ షాక్ కొడితేనో, ఇలాంటివి ఏదైనా ప్రత్యేకమైన సంగతులుంటే ఇల్లంతా చెప్పేసుకుంటాం, అయ్యో పాపం అంటాం. ఎంతమంది తల్లిగా తండ్రిగా బైబిల్లో ఏం చదివావు అనేది ఆసక్తిగా పిల్లలతో చర్చిస్తారు అనేది ఈ ప్రశ్న మీకే వదిలేస్తూ ఉన్నాను. ప్రభువారు ఈ స్త్రీతో, నువ్వు దేవుని వరం అడిగితే ఇస్తాను. మన దగ్గరికి ఎవరైనా పెద్ద మనిషి, చూడటానికి ఒక పెద్ద గురువులాగా, లేకపోతే ఒక మహాభక్తుడు ఎవరైనా మన ఇంటికి వచ్చి, దేవుడు నన్ను పంపారండి, మీకు ఒక వరం ఇద్దాం అనుకుంటున్నారు దేవుడు అన్నారనుకో, ఆశ్చర్యపోతాం కదూ. ఆ వరం మనకి ఇవ్వడానికే దేవుడు ఈ లోకానికి వచ్చారు. ఈ మాట చదివినప్పుడల్లా నాకు తప్పకుండా దుఃఖం వస్తుంది. ఈ లోకంలో ఒక మనిషికి ఎప్పుడు కూడా బాధాకరంగానే ఉంటారు. దాదాపు 90% మనం అసలే ఏదన్నా సమస్యతో బాధపడుతున్నాం అనుకోండి, మన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఆదరించే వాళ్ళు ఎంతమంది ఉంటారు, ఇంకా మన బాధను ఎక్కువ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మన కష్టాన్ని కన్నీటిని వాళ్ళు వెళ్ళిపోయాక బోర్ని ఏడుస్తాం కూడా ఒక్కొక్కసారి. ఈ మనిషి రాపోయినా బాగుండు అనిపిస్తుంది. చాలా తక్కువ మంది ఆదరించగలరు. మీతో కలిసి నేను ప్రార్థన చేస్తాను, మీ భారం తీరే వరకు ప్రార్థన చేస్తాను అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కదూ. నువ్వు దేవుని వరాన్ని అడిగితే నేను నీకు ఇస్తాను. ఎంత ప్రేమ, ఎంత ఆదరణ, ఎంత దయ, ఒక కాపుదల, ఒక భద్రత ఆ ఒక్క మాటలో ఉందో మీరు ఆలోచించండి. ఈ వరం మీకు కూడా దొరికిందా అని అడుగుతూ ఉంటాను.
నాకు నేను కూడా ప్రశ్నించుకుంటూ ఉంటాను. ఆ వరం ఏంటి అంటే, నువ్వు అడుగు, నేను నీకు జీవజలం ఇస్తాను అన్నారు. ఈ జీవజలం అప్పటి వరకు కూడా ఆమెలో లేని ఒక జీవం, ఆమె జీవితం అంతా కూడా బాధాకరమైన జీవితం. ఇంకా చెప్పాలి అంటే ఆ సమాజం ఆమెకు ఒక భద్రత కానీ, ప్రేమ కానీ, కాపుదల కానీ, ఒక అష్యూరెన్స్ అంటాం, సెక్యూరిటీ అంటాం, ఏదీ ఇవ్వలేదు. ఒకవేళ ఒక భర్తతో, ఒక పురుషునితో ఆమెకు కావలసిన భద్రత, ప్రేమ, కొంత పోషణ దొరికి ఉంటే ఈమె 5 పురుషుల దగ్గరికి వెళ్ళే వ్యక్తి ఏమో మనకు తెలియదు. కొంతమందికి ఒక సంస్కారం అనేది ఉండదు, కల్చర్ అనేది ఉండదు, చాలా విచ్చలవిడిగా జీవిస్తూ ఉంటారు. ఒక సంస్కారం, ఒక ఖచ్చితమైన నీతి లేని వ్యక్తులుగా బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళకి కావాల్సింది డబ్బు, లేకపోతే శరీర సౌఖ్యం. ఈ స్త్రీ దగ్గరికే ప్రత్యేకంగా ఎందుకు వెళ్ళారు? ఒక అధ్యాయం మొత్తం ఈమె కోసం ఎందుకు కేటాయించారు? ఏంటి ఈమెలో ఉన్న ఆ సుగుణం, లేక ఆయన ఆకర్షించింది ఏంటి అని నేను కూడా తరచుగా ఆలోచిస్తూ ఉంటాను. ప్రభువారు జక్కయ్య దగ్గరికి వెళ్ళారు అంటే ఒక అర్థం ఉంది. ఎరికో పట్టణంలో ఎన్నో వీధులున్నా అది మహాపట్టణం. ఆ వీధిలో నుంచే ఎందుకు ప్రభు వెళ్ళారు? హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు అక్కడ ఒక వ్యక్తి తన్ను చూడటానికి తపన పడిపోతున్నాడు అనేది ఆయన గ్రహించి ఆ వీధిలోకే వెళ్ళారు. మన హృదయాల్లో దేవుని గూర్చి ఎంత తపన ఉంటుందో, ఎంత ఆతృత, ఆసక్తి ఉంటుందో అంతగా దేవుడు దాన్ని తప్పకుండా నింపుతారు. బాగా దాహమయ్యే వ్యక్తికి ఒక గ్లాసు నీళ్ళు మనం ఇస్తే, అమ్మా ఇంకొంచెం పెద్ద గ్లాసుతో తీసుకురారా, చాలా దప్పికగా ఉంది ఈరోజు అంటారు. ఒకవేళ దప్పిక లేని వ్యక్తికి ఒక గ్లాసుతో నీళ్ళు ఇస్తే 2 గుక్కలు తాగి పక్కన పెట్టేస్తారు. అలాగే దేవుణ్ణి గూర్చి మన హృదయాల్లో ఎంత దప్పిక ఉంటుందో అంత దప్పిక ఆయన తీరుస్తారు. ఈ మాట నేను అనుభవంతో చెప్తున్నాను. చాలాసార్లు చెప్పాను. క్రొత్త వారు ఎవరన్నా వింటూ ఉన్నట్లయితే, నేను 20 సంవత్సరాల్లోపు చనిపోవాలనుకున్న వ్యక్తిని. డబ్బు మనశ్శాంతి ఇవ్వలేదు, ప్రేమ మనశ్శాంతిని ఇవ్వలేదు, తెలివి మనశ్శాంతిని ఇవ్వలేదు. డబ్బులో పుట్టి పెరిగాను. చాలా అదంటేనే అసహ్యం వేసింది. ఈ డబ్బు మూలానే మా ఇంట్లో ప్రేమ లేదేమో అనిపించేది. ప్రేమ అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్. మా నాన్నగారు ఇప్పుడు కూడా, ఎప్పుడో సంగతి, ఆయన అది లెక్క పెట్టుకున్నప్పుడు మేము ఎవరం కదలకూడదు. చాలా దాదాపు 3-4 సంవత్సరాలు అప్పుడే డబ్బు అనిపించింది. ప్రేమ జీవితంలో, నా బాల్య వయసులో, ఏమైనా జీవితం వరకు కూడా ఎప్పుడూ ఎవరితో కొట్టించుకోలేదు, తిట్టించుకోలేదు. చాలా ప్రేమను అనుభవించాను. ఒకరోజు ఇలా అనుకున్నాను, ఇది ప్రేమ కాదు, దీన్ని మించిన ప్రేమ ఏదో ఉంది. ఆ తర్వాత అనుకున్నాను, ఇది జీవితం కాదు. అందరికిలాగా పుట్టి పెరిగి ఉద్యోగాలు చేసి పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల్ని కంటాం. నో, అది జీవితం కాదు. జంతువులు కూడా పుడుతున్నాయి, పెరుగుతున్నాయి. అవి ఉద్యోగాలు ఏం చేసుకోక్కర్లేదు, తిండి ఎక్కడ పడితే అక్కడ దొరికేస్తుంది, అవి చచ్చిపోతాయి. మనిషి ఒక విశిష్టమైన ఉద్దేశంతో చేయబడ్డాడు అనేది చాలా చిన్న వయసులో నాకు అర్థమైంది. కాబట్టి ఒక జంతువులాగా బ్రతకడం నాకు ఇష్టం లేదు. కొంతకాలం అయ్యాక అనుకున్నాను, ఇది జీవితం కాదు, దీన్ని మించిన జీవితం ఏదో ఉంది, అది నాకు కావాలనుకున్నాను.
ఇంకొంచెం కాలం అయ్యాక కాలేజీకి వెళ్ళిన దినాల్లో అప్పుడు అనిపించింది, ప్రతి వస్తువుకి కూడా ఒక పని నిమిత్తం అది సృష్టించబడింది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఏ వస్తువుకైనా పని ఉంటుంది. నీ చేతికి ఒక వాచ్ ఉంటే టైం చూపెడుతుంది. మనం ఒక పెన్ను పట్టుకుంటే రాయటానికి. అప్పుడు అనిపించింది, ప్రభువా నన్నెందుకు సృష్టించారో చెప్పండి, నన్ను ఎందుకు సృష్టించారో మీరు చెప్పకపోతే నేను ఎందుకు బ్రతకాలి ఈ లోకంలో అనిపించింది. ఇంకొంతకాలం అయ్యేటప్పటికీ నా సృష్టికర్తను నేను చూడాలి. తండ్రితో బిడ్డకు బంధం లేకుండా ఎలా బ్రతకాలి, సృష్టికర్తకు సృష్టికి సంబంధం లేకుండా ఎలా బ్రతకాలి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తే దేవుడు వింటారా? కళ్ళు తెరిచి మాట్లాడిన మాటలు దేవుడు వినరా? వాట్ ఈజ్ లైఫ్? జీవితం అంటే ఏంటి? దాదాపు 18-19 సంవత్సరాలు వచ్చేసరికి అనిపించింది, దేవుడితో ఒక బంధం లేకపోతే, వాంటెడ్ ఎ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్, దేవునితో ఒక వ్యక్తిగతమైన బంధం లేని జీవితం వ్యర్థం అనిపించింది. ఈ సమరయ స్త్రీ దగ్గరికి కూడా ఎందుకు వచ్చారు, జక్కయ్య దగ్గరికి ఎందుకు వెళ్ళారు అంటే, జక్కయ్య దేవుణ్ణి చూడాలని, యేసుని చూడాలని ఆశపడ్డాడు. మన చుట్టూ కూడా మనకి ఎన్నో సమస్యలు, బాధలు, కష్టాలు, కన్నీరు. చాలామంది ఫోన్ చేసి మీ బాధలు చెప్తే నాకు కూడా ఏడుపు వస్తుంది. వాటన్నిటినీ మించిన దేవుని సన్నిధి మీరు అనుభవించాలని నేను కోరుతా ఉన్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను. మన విశ్వాసం పెంచడానికి, మన ప్రార్థనా జీవితం పెంచడానికి, నిరాశ, నిస్పృహ, దుఃఖం, బాధ నుంచి విడిపించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చారు. మనం జయించలేని సమస్య అంటూ ఏది ఉండదు. నేనంటాను, సమస్య వైపు చూడకు, దేవుని వైపు చూడు. ఇశ్రాయేలు ఎర్ర సముద్రాన్ని చూసి మోషేని తిట్టారు, దేవునికి మొరపెట్టారు. మోషే ఎర్ర సముద్రాన్ని చూశాడు, దేవుణ్ణి చూశాడు. దేవుడు అన్నారు, సాగిపో మోషే అన్నాడు. ఈ మాటలు వినే మీకు నేను చెప్పేది ఏంటంటే, మనం జయించలేని సమస్య అంటూ ఏది ఉండదు, ఏది రానివ్వరు కూడా. జీవజలం, జీవజలం ఈమె చెవులకు, సమరయ స్త్రీ చెవులకు ఎంత క్రొత్తగా, విచిత్రంగా, ఏంటి మాట అని కొంచెం ఆలోచించి అన్నది, ఇదే జీవజలం కదా ఈ బావి, ఎక్కడ యాకోబు, ఎక్కడ మనం, ఇది ఎప్పుడూ ఊరుతానే ఉంది ఈ నీరు, ఇంతకన్నా వేరే జీవజలం ఉందా నీ దగ్గర, నువ్వు యాకోబు కంటే గొప్పవాడివా అని అడిగింది. ప్రభు ఆమెతో అన్నారు, జీవజలం ఇస్తాను అన్నప్పుడు ఆమె అడిగింది, నువ్వు యాకోబు కంటే గొప్పవాడివా? ఈ నీళ్ళు తరతరాల నుంచి తాగుతూ ఉన్నారు అంటే 14వ వచనంలో, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. చాలామంది క్రైస్తవులు పుట్టిన దగ్గర నుంచి కూడా, అంటే ఊహ వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ మాటలు వింటూనే ఉంటారు. నేను కూడా చాలా సంవత్సరాలు విన్నాను. ఒక మంచి మిషనరీ స్కూల్లో, బిషప్ అజరయ్య అనే స్కూల్లో చదివాను. ఈ జీవజలం ఎప్పుడు అర్థమైంది నాకు అంటే, దేవుని కొరకు నా హృదయంలో ఒక తృష్ణ చెలరేగాక జీవజలం అంటే చాలా ప్రేమ పుట్టింది. నేను కూడా ఆ దినాల్లో, అది ప్రార్థన అంటారు, లేకపోతే దేవునితో అన్నాను అంటారు, అది మీ ఇష్టం, కానీ మాటి మాటికి ప్రభుని అడిగేదాన్ని, నన్ను ఎందుకు పుట్టించారో చెప్తే మీ సేవ, ఒకవేళ మీ సేవ చేయవలసి వచ్చినా చేస్తాను. మీరు నన్ను ఎందుకు పుట్టారో చెప్పకపోతే నాకు ఈ లోకం బ్రతకాలి అనిపించలేదు. చాలా చాలా చిన్నప్పుడు నేను అనుకున్నాను, ఇప్పటికి కూడా అదే తలంపులో ఉంటాను, ఈ లోకం నాది కాదు, ఈ లోకంలో నేను ఇమడలేను. నో, ఐ డోంట్ ఫిట్ ఇన్ దిస్ వరల్డ్. ఇది కాదు, దీనికి మించిన లోకం ఉంది, దీనికి మించిన నిత్య జీవం ఉంది, దీనికి మించిన ఆనందం ఉంది.
ఎంతో బాగా చదువుకున్న ఒక వ్యక్తిని నేను. కానీ జీవితంలో దేవుడు తప్ప ఎవరు కూడా ఆనందం ఇవ్వలేరు అనేది చాలా బాగా నాకు అర్థమైంది. ఈ లోకంలో దేని గురించి ఆలోచిస్తూ ఉంటారు, ఆనందిస్తూ ఉంటారు. కొంతమందికి ఆనందించడానికి ఏమీ ఉండదు కూడా. ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, ఏ ఆనందమైనా క్షణికమే. నువ్వు క్రొత్త వస్తువు కొనుక్కుంటే కొన్ని రోజులే, కొన్ని బట్టలు కొనుక్కుంటే కొన్ని గంటలే. ఏదైనా పాస్ అయి ఉన్నతమైన స్థానాలకు మనం వెళ్ళిపోతూ ఉంటే అది లైఫ్లో ఒక అచీవ్మెంట్ అంతే. మనం ఏది పొందినా ఎక్కడికి వెళ్తాం అనేది ప్రశ్న. నిన్ను సృష్టించిన దేవుడు నీకు తెలుసా? ఈ సర్వ ప్రపంచాన్ని సృష్టించిన వ్యక్తి, ఆ మహత్తరమైన శక్తి నీకు తెలియకపోతే, మనల్ని సృష్టించిన వ్యక్తితో మనకు వ్యక్తిగతమైన బంధం లేకపోతే, ఆ తండ్రితో మనకు బంధం లేకపోతే ఏంటి జీవితం? ఈ ప్రశ్న మీరు కూడా వేసుకోవాలి అని కోరుతా ఉన్నాను. ఈ స్త్రీతో ప్రభువారు అన్నారు, ఇంత డైరెక్ట్గా అన్నారు, నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గ. ఈ నీళ్లున్నాయే, ఇవి తాగితే మళ్ళా నీకు దప్పికేస్తుంది. ఇవి ఈ లోకం వరకే సంబంధించినవి. మన ఆనందాలైనా, మన అవసరతలైనా, మనకున్న ఏదైనా ఈ లోక పరిమితి వరకే. పరిశీలతో కాదు, శాస్త్రులతో కాదు, యాజకులతో కాదు, భక్తులతో కాదు, ఆఖరికి నికోదేంతో కూడా అనలేదు. నేనిచ్చే నీళ్లు తాగితే నిత్య జీవము కొరకు వానిలో ఊరుతూ ఉంటాయి. ఇవి మనకొద్దా? మీరు ఎప్పుడైనా ఈ మాటకు స్పందించారా? ఆ నిత్య జీవము కొరకు నేను కూడా బ్రతకాలని ఆశపడతా ఉన్నాను. ఆ జీవజలం నాకు కూడా దయచేయండి అని అడుగుదాం. చాలామంది జీవజలం లేకుండానే భక్తి చేసేస్తూ ఉంటారు. కొందరు అనుకుంటారు, పొద్దున్నే బైబిల్ చదివేసుకొని ప్రార్థన చేసేస్తే ఆ ప్రార్థన కూడా నన్ను కాపాడు, వాళ్ళని కాపాడు, వీళ్ళని కాపాడు, వీళ్ళని దీవించి, వాళ్ళని దీవించి, వీళ్ళకి తోడేయండి, వాళ్ళకి తోడేయండి. మొత్తం కలిపితే లోక విషయాలే తప్ప ఆత్మీయమైన వేదన కానీ, ఆత్మీయమైన తృష్ణ కానీ ఆ ప్రార్థనలో కనిపించదు. అంతే, దేవుడితో పట్టాపట్టు మళ్ళా సాయంత్రం రోజంతా కాపాడినందుకు వందనాలు అంటారు. మనల్ని కాపాడటం, దేవుణ్ణి ఎరగనివాడు కూడా బతికాడు కదూ. ఒక బెగ్గర్, అడుక్కునే వాళ్ళు కూడా బతికారు కదూ. ఈ లోకంలో ఎంతో నికృష్టమైన జీవితం జీవించేవాళ్ళు, హాస్పిటల్లో ఉన్నవాళ్ళు కూడా బతికారు కదూ. ఏంటి భేదం? అందుకే తరచుగా చెప్తా ఉంటాను రోజు, ప్రభువా ఈరోజు నేను ఏ పాపం చేయకుండా నన్ను కాపాడండి. ఈరోజు ఏ పాపం చేయకుండా నా బిడ్డల్ని, నా కుటుంబాన్ని, నా సంఘాన్ని, ఎంత శోధనలో ఉన్నప్పటికీ కూడా పాపానికి ఎరకాకుండా ప్రతి బిడ్డను కూడా, పాపం అంటే కేవలం స్త్రీ పురుషులదే కాదు, డబ్బుకు ఆశపడటం కూడా శోధనే. ఒక వ్యక్తిని చూసినప్పుడు అలా ఉండాలి అని కోరుకోవడం కూడా శోధనే. లోకస్తులాగా ఉండాలని కోరుకోవడం కూడా శోధనే. ఇలాగా మనలో నిత్య జీవము కొరకు ఊరడి పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు మన జీవితం విభిన్నంగా ఉంటుంది. అది దేవుని హత్తుకొని ఉంటుంది. దేవునితో సహవాసం కొరకు ఆరాటపడతా ఉంటాం. ఈ సహవాసం దేవునితో లేనప్పుడు ఈ లోకంతో మిళితమైపోవటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కొంతమంది దేవునికి పనికిరారు, ఇటు లోకానికి పనికిరారు. నిత్య జీవము కొరకు ఊరడి నీటి బుగ్గ, దీన్ని గురించిన వివరణ మళ్ళా మనం ధ్యానం చేసుకుంటాం. ప్రభువారు దాని గురించి అనేక విధాలుగా మాట్లాడారు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీకు వందనాలు ప్రభు, స్తోత్రాలు నాయన. అయ్యా, నిత్య జీవము కొరకు ఊరడి ఆ పరిశుద్ధాత్మను, ఆ నీటి బుగ్గను మా హృదయాలకును అనుగ్రహించి, ఈ మాటలు, ఈ కార్యక్రమం చూసే ప్రతి ఒక్కరూ వారి వారి పరిస్థితులను జయించగలిగిన మనశ్శాంతి చేత, మీతో ఒక అనుబంధం చేత మీరు వారిని నింపమని ప్రార్థిస్తూ, కష్టాలు, కన్నీరు, బాధలు, వేదనలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు కలవమని ప్రార్థిస్తూ,
యేసు నామున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని యొక్క దయ మనందరి మీద ఉండి ఆ నిత్య జీవము కొరకు ఊరేడి నీటి బుగ్గలు మన జీవితాల్లో సమృద్ధిగా ఉండును కాక. దేవుడు మీకు తోడై ఉండును కాక. మా అడ్రస్ శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్ 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నెంబర్స్ 944-010-9893 మరియు 0884-237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.